రాష్ట్ర కో కన్వీనర్ అండ్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిని. ఈ విధమైన డిఈఓ గారు, శ్రీకాకుళం డిఈఓ గారు ఈ విధమైన ప్రవర్తన అనేది చాలా హేయమైన ప్రవర్తన. ఎందుకంటే బందిపోట్లు, తీవ్రవాదుల మీద చేసిన ఆరోపణలు, ఈ ఉపాధ్యాయుల మీద 30,000 తీసుకున్నారు, 40,000 తీసుకున్నారని ఆరోపణలు చేయడం అనేది చాలా గహనీయమైన విషయం. అది ఆ విధమైన చర్యలు వచ్చిన చాలా తప్పుడుగా అతను ఏం సంకేతాలు ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా మనకి పిల్లలకి మానసికంగా అంటే వాళ్ళకి పరీక్ష అంటే ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధానికి వెళ్ళే పిల్లలకి సానుకూల వాతావరణం కల్పించాలి. కానీ ఒక 3 సార్లు 4 సార్లు వాళ్ళని వచ్చాము చెక్ చేసి ఆ తర్వాత కూడా ఏమి దొరకని పక్షంలో ఇంకా మిగతా స్టాఫ్ ని ఉపయోగించి మీకేమి అనుభవం, మీకేమి చెయ్యము అంటే అక్కడ చిత్తు కాగితాలు పడి ఉంటే తీసి ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు 491 మంది పిల్లలు విద్యార్థులు ఎగ్జామ్ రాసే టైంలోన ఒక 5 స్లిప్పులు ఎక్కడో ఆ పిల్లలు తీసి ఇచ్చారట. అది కూడా 5 సార్లు వాళ్ళు చెక్ చేసి దొరకకపోయినప్పటికీ అప్పుడు తీసిస్తే అప్పుడు వాళ్ళ మీద డిపారు అనేది చేయడం అది చాలా గహనీయమైన విషయము. మన పురాణాల్లో కూడా ఇక్కడ కర్ణుడికి వచ్చాము శల్యుడిని ప్రయోగించి అతని మానసిక స్థైర్యాన్ని ఏ విధంగా అయితే దెబ్బతీశారో ఎగ్జామ్కి వెళ్ళే పిల్లల్ని ఈ విధంగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళని పరీక్షలు పోయి కూడా వాళ్ళకి వచ్చిన వాటిని కూడా మర్చిపోయే విధంగా ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు. ఇది బాలల హక్కుల పరిరక్షణ వేదిక తరఫున మా జిల్లా కమిటీ డిఓ గారి ఆఫీస్కి వెళ్తే మేము కలుస్తామనేసి వాళ్ళు మాట్లాడడానికి వెళ్తే వాళ్ళకి అనుమతి కూడా ఇవ్వలేదు. ఈ విధంగా అనుమతి ఇవ్వకపోయినట్లయితే నెక్స్ట్ ఏంటంటే లీగల్ గా కూడా మేము ప్రొసీడ్ అవ్వాలని మేము అనుకుంటున్నాము. దానికి డిఓ గారు ఏమి సమాధానం చెప్తారో మేము వేచి చూస్తున్నాం. సార్, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాకుళం డిఈఓ ఉపాధ్యాయుల పట్ల చాలా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహార శైలి వెంటనే మారాలి. ఆయన్ని విధుల నుంచి తప్పించాలి. ఆయన తాలూకా అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే సస్పెండ్ అయిన 14 మంది ఉపాధ్యాయుల్ని ఏ మాత్రం కండిషన్ లేకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. ఈ ఉపాధ్యాయుల మీద పెట్టిన క్రిమినల్ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి సంఘటన జరగడం ఇదే ప్రప్రథమం. శ్రీకాకుళం జిల్లాలో విద్యాశాఖకు ఒక అప్రతిష్ట పాలు తెచ్చిన ఈ డిఈఓని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఈ డిఈఓ మీద శ్రీకాకుళం జిల్లాలో ఉండే ఉపాధ్యాయులందరూ పరువు నష్టం దావా కూడా వేయడానికి సిద్ధపడుతున్నారు. 30,000 నుంచి 50,000 రూపాయలు వసూలు చేశారని ఒక అమానుషిత వ్యాఖ్యలు చేసి విద్యాశాఖని చాలా భ్రష్టు పట్టించిన ఈ డిఈఓకి తగిన బుద్ధి చెప్పాలి. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఈ డిఈఓని సస్పెండ్ చేయని పక్షంలో రాబోయే 2 రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఉపాధ్యాయుల మీద ఛార్జ్ మెమోలు పెట్టారు, దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు. అయితే ఇటువంటి పరిస్థితి సానుకూల పరిస్థితి కాదు. ఈ పరిస్థితి వెంటనే సద్దుమణగాలంటే డిఈఓని విధుల్లో నుంచి తప్పించి అప్పుడు మాత్రమే శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయులకి న్యాయం జరుగుతుంది. ఆయన ఒక సైకోలా ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఈ సైకో ఈ విద్యాశాఖ ఎట్టి పరిస్థితుల్లో పనికిరాడు. ఈయన రాబోయే కాలంలో కూడా ఉన్న జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనే పరిస్థితి లేదు. మేము మా ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం నుంచి దిగి వస్తే సానుకూలంగా పరిస్థితి సద్దుమణుగుతుంది. లేకపోతే ఈ పరిస్థితి మరింత ఉధృతమయ్యే పరిస్థితి తప్పనిసరిగా ఉంటుంది. చేశారో ఆ సస్పెన్షన్ వెంటనే రీఇన్స్టాల్ చేయాలనేసి మేము ఈ యొక్క మీడియా పక్షంగా కోరుతున్నాము. అదే విధంగా ముఖ్యంగా మరి ఏదైతే 5 విద్యార్థులు రిపార్ట్ చేశారో 5 విద్యార్థులే కాదు, అక్కడ 391 మంది విద్యార్థులు కూడా ఆ రోజు పరీక్ష పాస్ అయ్యే సందర్భం లేదు. కాబట్టి ఇంతమంది 400 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ఈ డిఈఓని తక్షణమే విధులను తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఉపాధ్యాయుల పైన క్రిమినల్ కేసులు పెట్టారు, వాటిని కూడా తొలగించాలని చెప్పాం. లేని పక్షంలో ఎల్లుండి మాత్రం ఈ యొక్క మొత్తంగా డిఈఓ ఆఫీస్ కలెక్టర్
పట్టునుంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు వచ్చి శ్రీకాకుళాన్ని దిగ్బంధిస్తారనేసి ఈ సందర్భంగా మేము మీడియా పక్షంగా తెలియపరుస్తాం.